లేదు. ఈ స్కూల్లో నుంచి వచ్చిన వాళ్ళు కుల మత ప్రాంత భేదాలు లేకుండా సమాజాన్ని ముందుకు తీసుకుపోతారు. ఇది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణకు చేసినటువంటి మేలు. తెలంగాణకి ఇంకోటి చేశారు, 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కూడా పెడుతున్నారు. మీరెందుకు పెట్టలేదు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్? చదువు ఒక్కటే ఇవాళ ప్రజల్ని ఉన్నత స్థానానికి పోతుంది. దానికి ఉదాహరణ ఒక దళితుడు మన అంబేద్కర్, జగజీవన్ రామ్ ఆ స్థాయికి పోయారంటే చదువు వల్లనే అబ్దుల్ కలాం గారు అంత స్థాయికి పోయాడు. చదువు వల్లనే మహాత్మా జ్యోతిరావు పూలే ఆ స్థాయికి పోయాడు. మీరు చదువుని పక్కన పెట్టి మీరు సెక్రటేరియట్ కట్టేయటం, కలెక్టరేట్లు కట్టేయటం, ఎస్పీ బిల్డింగ్లు కట్టేయటమే సరిపోయింది. పేద ప్రజలకు ఏం వరుగుతుంది? వాళ్ళ జీవితంలో పైకి రావాలంటే చదువే ముఖ్యం. ఇండ్లు, చదువు, తినటానికి సన్న బియ్యం, ఉద్యోగాల క్యాలెండర్ డిక్లేర్ చేశారు. ఈ పనులతో పాటు తెలంగాణ ప్రజలకి స్వేచ్ఛగా బ్రతికే అవకాశాన్ని కల్పించాడు. కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు భయంగా బిక్కుమంటూ బతికేవాళ్ళు. ఏ కేసు పెడతారో వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా గజపతి నగరంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు సందర్భంగా వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గజపతి నగరం 4 రోడ్ల జంక్షన్ వద్ద చంద్రబాబు ఎన్నికల హామీ పత్రాలను దహనం చేసి ఆందోళన చేపట్టారు. మండల అధ్యక్షుడు పల్లి సంజీవరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గార తౌడు మాట్లాడుతూ చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఈ నిరసనలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేస్తామని చెప్పేసి మోసం చేస్తున్న దగాకోరి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం. అలాగే అందులో భాగంగానే సూపర్ 6 అని ప్రకటించారు. సూపర్ 6లో సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. ఒక్క సంవత్సరం 1 సిలిండర్ ఇచ్చారు, మిగతా సిలిండర్ని ఇవ్వలేదు. అలాగే ప్రతి ఆడ మహిళకి నెలకి 1500 ఇస్తా ఉన్నారు, అది ఇవ్వలేదు. గుర్తిస్తూ ఉన్నారు, ఇవ్వలేదు. 50 సంవత్సరాల పెన్షన్ అన్నారు, ఇవ్వలేదు. ఇంతవరకు కూడా ఒక్కరికి ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు. యూరియా రైతులకు అందరికీ కూడా యూరియాకి చాలా పాటుపడి ఈ రోడ్ల మీదకి వచ్చి పడి కాపులు కాసి లాఠీ చార్జ్ కొడుతున్న రోజులు ఉన్నాయి. ఇటువంటి చేతగాని ప్రభుత్వం ఉంటే ఏంటి, పోతే ఏంటి? కాబట్టి ఈ ప్రభుత్వానికి నిరసనగా మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి ఈ డిఎస్సికి నిన్న 400 మందికి స్పోర్ట్స్ కోటాలో 421 ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటా అని చెప్పి మొత్తం మీద ఒక్కొక్కరి దగ్గర 21 లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళకి అడ్డదారి నోటి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే కరెంటు ఛార్జీలు పెంచారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని వంగర మండలం కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపిస్తూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా అధికార ప్రతినిధి యు
సురేష్ ముఖర్జీ, మండల అధ్యక్షుడు కరణం సుదర్శన్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. సందర్భంగా వెన్నుపోటు దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఏదైతే ఈ ప్రతులు ఉన్నాయో ఇచ్చిన మాటని ఒక వ్యక్తి అయితే తప్పొచ్చు, కానీ మరి ఇచ్చిన మాటని తప్పిన ప్రభుత్వం ఏదైనా ఉందనంటే ఈ కూటమి ప్రభుత్వమే. కాబట్టి మరి ఈ ప్రతులని విలువలేనటువంటి ఈ ప్రభుత్వం తాలూకు మాటలు కానీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యల్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు మోసం చేసినందుకు వెన్నుపోటు దినంగా ఈరోజు ప్రకటిస్తూ మరి వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అన్నటువంటి కార్యక్రమాన్ని మన పార్టీ అధ్యక్షులు పెద్దలు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వంగర మండలంలో ఈ కార్యక్రమం మనం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు శ్రీ కర్ణ సుదర్శన్ రావు గారు కానీ, యువజన అధ్యక్షులు బొక్కలి వెంకటప్పలనాయుడు గారు, మహిళా అధ్యక్షురాలు శ్రీమతి కాంపోతులు భగవత్ గారు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, ఎంపీటీసీలు అంతా కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ పేరు పేరున మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి 2 సంవత్సరాలు అనేటువంటి కార్యక్రమాన్ని మరి అందరూ పార్టీ శ్రేణులందరూ పాల్గొని మరి వారు చేసినటువంటి మాట తప్పినటువంటి ప్రభుత్వాన్ని మరి విలువలేనటువంటి పత్రాలని మరి దహనం చేస్తూ ఈ నిరసనని ఈ రూపంలో తెలియజేస్తారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పాల్గొన్నారు. గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలను తిరిగి ప్రారంభించేందుకు గ్రామస్తులు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామ ప్రజలు ముందుకు వస్తే సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధికి విద్యే పునాదిగా ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. స్కూల్ బాగుంటేనే తప్పకుండా మన గ్రామం బాగుంటుంది. సో దాన్ని రీఓపెన్ చేసే విధంగా అందరూ చర్యలు తీసుకోండి. మీ ఇవన్నీ కూడా సబ్జెక్టు కండిషన్ గట్టిగా పనిచేయండి. నేను పాత జిల్లా ఇంతకుముందు పనిచేసిన జిల్లా చెప్పినానికి అమౌంట్ ఉంది. టీచర్ వచ్చి పంపిస్తాను. టీచర్ రేపే పోషిస్తాం. మీకు డిఓ గారి ద్వారా రేపు సాయంత్రం వరకు ఇక్కడ టీచర్ను పోషిస్తాను. ఇంకా కూడా మామూలుగా ఒక కమిటీ వేసుకోండి. ఆ కమిటీలో చర్చించుకోండి. స్కూల్కి ఏం కావాలంటే అది ఇచ్చే బాధ్యత నాది. మీ స్కూల్ కావాలంటే టీచర్లు, మీ స్కూల్ కావాల్సినలో ఏది కావాలంటే ఇచ్చే బాధ్యత నాది. పిల్లల్ని వేసుకోవాలి. బస్ సౌకర్యం మీరు ఆ పని చేస్తే ఇక మీ సభం కాల్సిందని తప్పకుండా సంప్రదించాను. బాగా మంచిగా అడిగిండు. తర్వాత నెక్స్ట్ డ్రైనేజ్ కోసం అండర్ డ్రైనేజ్ అడిగిండ్రు. తర్వాత ఇందిరమ్మ ఇల్లు అడిగిండ్రు. డెఫినెట్గా ఇవన్నీ చేయించి ఏర్పాటు చేద్దాం. కానీ ఊర్లో స్కూల్ బంద్ చేయడం ఎంత ఇది? అన్నిటికంటే ముఖ్యమైనది హెల్త్, ఎడ్యుకేషన్. మీరు ఎడ్యుకేషన్ని పక్క పెట్టేసినట్టే. సో మీ స్కూల్ రీఓపెన్ కావాలి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో అఖిల భారత రైతు ఐక్య సంఘం ఆధ్వర్యంలో రైతులకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా విత్తనాలు, ఎరువులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. పట్టణం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. నాయకుడు నందిరామయ్య మాట్లాడుతూ పాత రుణాలు రద్దు చేసి వడ్డీ లేని కొత్త రుణాలు ఇవ్వాలని, కల్తీ విత్తనాలు, పురుగుల మందులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా ఇక్కడ ధర్నా చేసి ఖానాపూర్ ఉప తహసీల్దార్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ఇండో అమెరికన్ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఇండో అమెరికన్ వాణిజ్య ఒప్పందం ద్వారా భారతదేశానికి ఒరిగిందేమీ లేదు. ఇది ఇవాళ భారతదేశ రైతాంగానికి నష్టకరమైనటువంటిది. ఆ నష్టకరమైనటువంటి ఇవాళ నిర్ణయాలన్నింటినీ కూడా ఇవాళ ఇతర సామ్రాజ్యవాద పరిస్థితి ఉంది. ఇవాళ శ్రమ చేసి కష్టపడి ఈ ఆరుగాలం కష్టపడి భూమిని
నమ్ముకొని పడుతున్నటువంటి రైతు యొక్క బాధ వర్ణాతీతంగా ఉన్నది. ఇవాళ కల్తీ విత్తనాల బెడద ఒకవైపు, పురుగు మందుల బెడద ఒకవైపు, ఇవాళ వ్యవసాయానికి ఆరుగాలం కష్టపడి పంటను తీసుకపోతే దానికి సరైనటువంటి గిట్టుబాటు ధర రాక ఇవాళ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సుల ప్రకారంగా ఎంఎస్పీ ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా పంట పెట్టుబడిపై 50% ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా C2+ను ఇవ్వాల్సిందిగా మేము అది డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం అది ఇవ్వకుండా ఇవాళ నాన్స్తూ ఇవాళ ఉన్నటువంటి ప్రకటించినటువంటి ఎంఎస్పీలో మనం చూస్తే పెసరకు 10 రూపాయలు పెంచి మేము పెంచామని చెప్తా ఉన్నారు. 12 రూపాయలు పెంచి మొక్కజొన్నకు పెంచామని చెప్తున్నారు. ఇది ఈ రకంగా రైతును రోజు రోజుకు నష్టాల పాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రైతు ఇవాళ వ్యవసాయాన్ని కాపాడుకోవాలా, ఇప్పుడు దేశానికి అన్నం పెట్టేటువంటి రైతును ఇవాళ పట్టించుకునేటువంటి స్థితి ఏర్పడింది. కాబట్టి ఇవాళ రైతాంగ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా మా సంఘం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఇలా ఖానాపూర్ తహసీల్దార్ కార్యాలయం ధర్నా చేసి మెమోరాండం సమర్పించాం. అఖిల భారత ఐక్య రైతు సంఘం కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఎన్నికల హామీలు అమలు చేయలేదని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి కారణం వెంకటేష్ బాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పట్టణ అధ్యక్షుడు యాతం మేరీబాబు పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 8, 12 తేదీల్లో చీరాల పరిధిలో వివిధ కేంద్రాల నియోజకవర్గ స్థాయి నిరసనలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. చీరాల కరణం వెంకటేష్ బాబు గారి ఆదేశాల మేరకు చీరాల మండల పార్టీ అధ్యక్షులు అద్దంకిరెడ్డి మరి అద్దంకిరెడ్డి గారు మరి చీరాల మండలంలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు బాధుడి మీద బాధుడు పోతా ఉన్నాడు. మరి పెట్రోల్ బంకులోకి వెళ్తే దగ్గరగా లీటర్ వచ్చి మరి 100 రూపాయల పైన ఉంది. గ్యాస్ సిలిండరు మరి పైన ఉంది. గ్యాస్ సిలిండర్లు అందట్లా మరి పెట్రోల్ అందట్లా SC/ST బీసీలకి లేకుట్లా 18 ఏళ్ళు దాటిన మహిళకి అప్ టు 50 ఏళ్ళు పైన వచ్చిన మహిళకి సంవత్సరానికి 15,000 చొప్పున మహిళకి ఇస్తానన్నాడు. ఈ మహిళలందరినీ కూడా మరి వెన్నుపోటు పొడిచి మోసం చేసి వాళ్ళ చేత ఓట్లు వేయించుకుని ఈ రోజున వాళ్ళు చీటింగ్ చేశాడు. వెన్నుపోటు పొడిచాడు. మామూలు వెన్నుపోటు కాకుండా విద్యార్థులు వెన్నుపోట్లు పడటమే కాకుండా పెన్షన్లు వెన్నుపోట్లు పడకుండా అన్ని వెన్నుపోట్ల మీద వెన్నుపోట్లు పొడిచి ఈరోజు గద్దెనెక్కి ప్రజల సంక్షేమ పథకాలను కూడా వీకుండా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి వెన్నుపోటుదారికి మూల పురుషుడు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. నేను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు అద్దంకిరెడ్డి గారికి మండలంలో ఉన్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని బంగ్లా రోడ్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు సందర్భంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కూటమి ప్రభుత్వ హామీల కరపత్రాలను దహనం చేశారు. అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని విస్మరించిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2 ఏళ్లు గడిచినాయి. ఈ 2 ఏళ్లలో అమలులో మాత్రం సూపర్ షాక్స్ చూపిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళకి. ఎందుకంటున్నారంటే 50 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి పింఛన్ ఇస్తాము అన్నారు. అది అమలు చేశారా? లేదు. ప్రతి ఇంట్లో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి కూడా ఆడబిడ్డ నిధి అని చెప్పేసేసి నెలకు 1500 చొప్పున ఇస్తా అన్నారు. అది ఇచ్చారా? లేదు. సరే, ఏదన్నా మాట్లాడితే రాష్ట్రం అప్పుల్లో ఉంది అన్నారు. కానీ ఆ రోజు అప్పుల్లో ఉంది అని తెలుసు కదా. సంపద సృష్టిస్తా అని ఒకటే డైలాగ్ పట్టుకొని నాకు అవకాశం ఇవ్వండి, సంపద సృష్టించి మీ అందరినీ ఎక్కడో కూర్చోబెడతాను అని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. కానీ సంపద సృష్టి జనాలకేమో కానివ్వండి, 164 మంది ఎమ్మెల్యే. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి విడుదల రజని పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎన్నికల హామీల పత్రాలను దహనం చేశారు. ప్రభుత్వం సూపర్ 6 హామీలను అమలు చేయలేదని ఆమె ఆరోపించారు. హామీలు నెరవేర్చకపోతే ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
మీరేనబ్బా వెనక్కిపోతే బాగుపడతారు. ఏడుంటే ఉపయోగం ఏముంది? అట్టం తప్పితే అనేటువంటి కార్యక్రమాన్ని మన చిలులూరుపేట నియోజకవర్గంలో ఎడ్లపాడు మండలంలో పెద్ద ఎత్తున మరి నాయకులు కార్యకర్తలతో చేసుకోవడం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చి నేటికి 2 ఏళ్లైన సందర్భంగా మరి వారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇప్పటికీ మోసం చేస్తూ ప్రజల్ని ఏది ఇవ్వకుండా మరి వెళుతున్నటువంటి తీరుకు నిరసనగా వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని మరి పెద్ద ఎత్తున వచ్చినటువంటి మా మండలం నుంచి ఎడ్లపాడు మండలం నుంచి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు మరి ముఖ్యంగా మా అబ్జర్వర్ అయినటువంటి చిత్రా విజయభాస్కర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం చూస్తూ ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఇంతకుముందు మొన్న ఎన్నికల సమయంలో 2024 పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను వెంటనే అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. ఆలస్యం చేయకుండా సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరుతూ మెయిన్ సెంటర్లో కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ రోజున వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన పిలుపు మేరకు ఉండి మండలంలో ఉండిలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి అవటం, ప్రజల్ని వెన్నుపోటు పట్టడమే ఆయన నైజం. ఎన్నిసార్లు ముఖ్యమంత్రి పోటీ చేసినా మోసం చేయడమే చంద్రబాబు నాయుడు గారి నైజమైన అనే విధంగా ఈరోజు మరి 2.5 సంవత్సరాలుగా ఒక పెన్షన్ లేదు. ఎలక్షన్ ముందు 3 నెలల ముందు నుంచే పెన్షన్స్ ఆపేశారు. అలాగే ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. అలాగే 50 సంవత్సరాలకి ఎస్సీ బీసీలకు పెన్షన్ అన్నాడు, అధికారంలోకి వచ్చేసాడు. ఆ ఒక్క వాగ్దానంతో అధికారంలో ఈరోజు అమరావతి రైతులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో మీటింగ్ పెట్టడం అంటే ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఆత్మహత్య సదృశ్యం ఇది. ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గమనించి మరి ఇప్పటికైనా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నింటిలో కొన్నైనా అమలు చేయాలి అనే ఉద్దేశంతో ఈ బృహత్తర కార్యక్రమం మరి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఉండి మండలంలో చేయడం. ప్రకాశం జిల్లా సింగరాయికొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించారు. బొమ్మల కూడలి వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కొండపి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగంలో వివక్ష చూపుతోందని విమర్శిస్తూ ప్రజలు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలు కుప్పించి మేనిఫెస్టో తయారు చేసి 50 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు పింఛన్ ఇస్తామన్నారు, అందులో పొందుపరిచాడు. పెంచమన్నారు, అందులో పొందుపరిచాడు. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, సూపర్ 6లో 3,000 రూపాయలు నెలకు. తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అన్ని అమలు చేస్తానని చెప్పి బాండ్ పేపర్ ఇచ్చారు. ఆ బాండ్ పేపర్ కూడా ఈరోజు బుట్ట దాఖలైంది. మేనిఫెస్టో బుట్ట దాఖలైంది, బాండ్ పేపర్ బుట్ట దాఖలైంది. అంతేకాకుండా పేపర్లు, పచ్చ పత్రికలు పుంకాలుగా ఫుల్ సైజు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి వాళ్ళు ఏదో గ్యారంటీ మేము ఇస్తామన్నట్టు పదే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ప్రజల్లో ఒక భ్రమలోకి నెట్టి ఈ పెద్దగా అయిపోయినాయి. మట్టి దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, మద్యం దగ్గర నుంచి, బియ్యం దగ్గర నుంచి ఏది వదిలిపెట్టకుండా ప్రజల ఆస్తుల్ని కూడా, వారి యొక్క భూముల్ని కూడా దోచుకునే కార్యక్రమం చేస్తూ వ్యవస్థను ఛిద్రభిన్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చేస్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో అటవిక పాలన, అరాచక పాలన నడుస్తూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల ప్రజలను నమ్మారు. అది చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం బాగా అర్థం చేసుకుంది.
మేనిఫెస్టో అంటే కంపల్సరీగా ప్రజలు నమ్ముతారు. మేనిఫెస్టోలో ఏదైనా పెడితే ప్రజలు. అనకాపల్లి జిల్లా వి మాడుగుల నియోజకవర్గం కె కోటపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనకు వ్యతిరేకంగా భారీ నిరసన నిర్వహించారు. ఎంఆర్ఓ కార్యాలయం నుంచి ప్రధాన సెంటర్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. జెడ్పీటీసీ ఈర్లి అనురాధ మాట్లాడుతూ సూపర్ 6 హామీల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా కర్లపాలెం వెదుళ్లపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వైఫల్యాలను నిరసిస్తూ హామీల కరపత్రాలను దహనం చేశారు. బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సూపర్ 6 హామీల పేరుతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉన్న పెన్షన్లు దాదాపు 6,50,000 పెన్షన్లు పోవడం జరిగింది. అంతేకాదు మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అమ్మఒడి కార్యక్రమం, ఈ అమ్మఒడి కార్యక్రమాన్ని కాపీ కొట్టి తల్లికి వందనం అని పేరు పెట్టారు. కానీ తల్లికి వందనం అనే కార్యక్రమంలో మరి ఎవరికి ఎంత డబ్బులు పడి 6,000, 5,000, 9,000 ఒక పద్ధతి అంటూ లేకున్నటువంటి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాధినేత మన చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు మరి ఈ నిరుద్యోగ వృత్తి అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి 3,000 రూపాయలు నిరుద్యోగ ఇస్తానని చెప్పి దాన్ని ఎగ్గొట్టిన పరిస్థితి. మరి 5,000 రూపాయలు ఇస్తున్నటువంటి వాలంటరీ వ్యవస్థకి 5,000 కాదు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మరి ఆ ఎన్నికల వాగ్దానంలో చెప్పినటువంటి ఆ మాటలు తొంగలో దొక్కి కనీసం ఆ వాలంటరీ వ్యవస్థనే రద్దు చేసినటువంటి పరిస్థితి. అంతేకాదు రైతుకు భరోసా కార్యక్రమం కానీ రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు టెన్షన్గా 13,500 రూపాయలు ఖచ్చితంగా మన అకౌంట్లో పడే విధంగా చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి కొంతమందికి కొన్ని విధాలుగా 7,000, 6,000, కొంతమందికి అసలు పడలేదు. ఈ విధంగా ఉన్నటువంటి వెన్నుపోటు పరిస్థితులు చంద్రబాబు నాయుడిని మన గద్దెదించాలి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో రాజకీయ వేడి పెరిగింది. కోటప్పకొండ వేదికగా అభివృద్ధి అంశాలపై బహిరంగ చర్చకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు సవాళ్లను స్వీకరించిన ఆయన నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. దీంతో నరసరావుపేట రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లతో ఉత్కంఠ నెలకొంది. మాటలు మీడియా సమావేశం చూశాను. అందులో ఆయన రేపు మధ్యాహ్నం 12 గంటలకి కోటప్పకొండ దగ్గర నరసరావుపేట నియోజకవర్గ అభివృద్ధి మీద చర్చకు సిద్ధం అని చెప్తా ఉన్నాడు. నేను కూడా సిద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 మధ్యలో మేము చేసిన అభివృద్ధి మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా నేను 12 గంటలకి కోటప్పకొండ వస్తాను. నేను మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే, కొండపైన టెంపుల్ దగ్గర రాజకీయాలు మాట్లాడటం అంత సబబు కాదు కాబట్టి కొండ కింద ఏర్పాటు చేయమని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. కొండ కింద ఎక్కడైనా పర్వాలేదు, కొండ కింద అందరికీ అనుకూలమైన ప్రదేశం, మీడియా వాళ్ళు కూర్చోవాలి, అట్లానే పోలీసు వాళ్ళు కూడా దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ చర్చకి నేను సిద్ధంగా ఉన్నాను. విత్ ఆధారాలతో సహా, విత్ ప్రూఫ్స్ తోటి సహా ఆన్ రికార్డ్ తీసుకురావాలి. వనపర్తి జిల్లా కేంద్రంలోని కర్రమ్మ గుడి వద్ద ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమని ఆయన అన్నారు. అధికారులు రోడ్డు భద్రత, పరిశుభ్రత, జల సంరక్షణ, వన మహోత్సవం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి ఎమ్మెల్యే ప్రజలు ప్రభుత్వ పాఠశాలలు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు సహకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వార్డు కౌన్సిలర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. చాలా వేరే వేరే కార్యక్రమాలు చేసి ఆడ తాళ చెరువు మీద 4 కట్టలు మట్టేసి వెనుక ముందు చెట్లు పెట్టి మీద సీసీ రోడ్లు వేసి అట్లనే అమ్మ చెరువునట్లే వేసి మర్రికుంట చెరువునట్లే వేసి ఆ రోడ్ల మీద 4 షాపులు తీసేసి 10 షాపులు దొబ్బేసి అట్లాంటి ఇదే అభివృద్ధి అనుకుంటే అట్లా కాదు. వనపర్తిని ఎట్లాంటి పరిస్థితుల్లో మార్చాలి, సేవ్ వనపర్తి, చేంజ్ వనపర్తి, ఆత్మగౌరవం పోరాటం చేయాలని నేను నాతో పాటు నేను బయటికి వస్తున్నాను. ఫిబ్రవరిలో నేను ఒక వ్యక్తితో మాట్లాడినా, ఇక్కడ సంబంధించిన వ్యక్తి. ఆయన మీ వెంకటేష్ గారు, ఇక్కడ ఉన్న కౌన్సిలర్ వెంకటేష్ ఉంటాడు. ఆయన అన్నతో నాతో పాటు ఆ రోజు 20 మంది నాతో పాటు బయటికి వచ్చేదానిలా మొట్టమొదటి వచ్చిన వెంకటేష్ అన్నకి కర్రమ్మకి పొడి సాక్షిగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియ. విజయనగరం జిల్లా దత్తి రాజేరు జంక్షన్లో వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మేనిఫెస్టోను దహనం చేసి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. జెడ్పీటీసీ రౌతు రాజేశ్వరి, వైస్ ఎంపీపీ మిత్తిరెడ్డి రమేష్ నాయుడు, అప్పల్ నాయుడు, ఫణీంద్రుడు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు ఆ రోజు వెన్నుపోటు ఏ విధంగా పొడిచారో చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి, స్వర్గీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా నట్టేట ముంచి వెన్నుపోటు పొడిచారు. కాబట్టి ఆ వెన్నుపోటు ఏ విధంగా ప్రజలకి తెలియపరచాలో అనే ఉద్దేశంతోనే గౌరవ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, అలాగే మన ఉత్తరాంధ్ర నాయకులు ఎమ్మెల్సీ శ్రీ సత్యబాబు గారు, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ బొత్స సత్యనారాయణ గారు, అప్పలనరసి గారు పిలుపు మేరకు, మండల స్థాయి నాయకులు పిలుపు మేరకు ఈరోజు మీ అందరూ తెలియపరచడానికి ఈ సమావేశాన్ని, ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఏ రాజకీయ పార్టీకైనా సరే మత గ్రంథం అంటే మనం బైబిల్ కానీ, భగవద్గీత కానివ్వండి, ఖురాన్ కానివ్వండి, ఏ మత గ్రంథాన్ని, ఏ బైబిల్, ఏ మతానికి సంబంధించిన మతాన్ని ఆ విధంగా మనం పవిత్రంగా భావిస్తామో అదే విధంగా ఒక రాజకీయ పార్టీకి ఎన్నికల మేనిఫెస్టో అనేది అంత పవిత్రంగా భావించడం జరుగుతుంది. ఆ విధంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కృష్ణా జిల్లా గుడివాడలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు. నెహ్రూ చౌక్లో టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకుంటూ భారీ ర్యాలీ చేపట్టారు. రామన్న రాజ్యానికి 2 ఏళ్లు అంటూ నినాదాలు చేశారు. గుడివాడలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, ప్రజల సహకారంతో పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.